హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ పిండి ఇడ్లీ పిండితోటి పునుగులు చేస్తున్నాను. ఇడ్లీ పిండి ముందు రోజుది ఇది ఒక 2 కప్పులు ఉంది. 2 కప్పులకి నేను దీంట్లో బియ్యం పిండి మైదా కూడా వేసుకున్నాను. చూడండి, 2 కప్పుల ఇడ్లీ పిండి అండి. చూడండి, ఇలా 2 కప్పుల ఇడ్లీ పిండికి వాటర్ వేయకుండా అండి, వాటర్ అవసరం లేదు. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు, కొంచెం చిన్న కప్ అండి. ఇడ్లీ పిండి ఉన్నదానికంటే చిన్న కప్పు తీసుకున్నాను. అలాగే సగం కప్పు మైదా అండి, 1 స్పూన్ అంత ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అయితే సరిపోతుంది. 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది. దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకున్నాను. కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా అండి. ఇవన్నీ వేసుకొని వీటిని కలుపుకోవాలి. వాటర్ ఏమి వేసుకోకూడదు. చూడండి, ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెము లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి, మరీ గట్టిగా కాదు. చూడండి, ఇలా చేయికి ఇలా ఉంటే సరిపోతుంది. అలాగైతేనే సరిగా వస్తాయి పునుగులు. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కినాక పునుగులు వేసుకోండి. పునుగులు చిన్న సైజు అయినా పెద్దగా అయినా సరే, ఎలాగైనా వేసుకోండి. నేను కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వేసిన. చూడండి, ఇలా వేసుకున్నా పర్లేదు. ఇలా కొన్ని వేసుకొని ఒక 1 మినిట్ వెంటనే గరిటెతో కలపకుండా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగండి. చూడండి, ఇలా కొంచెం పైకి తేలినట్టు అనిపిస్తే ఇప్పుడు కదిలించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే 1 సైడే కాలుతాయి. కాబట్టి ఇలా చక్కగా కాలాలంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కాలకుండా పై వరకే మాడుతూ ఉంటాయి. లోపల వరకు కాలాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి సరిగా లోపల వరకు మంచిగా కాలుతాయి. చూడండి, ఇలా చక్కగా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండండి. ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకోండి, ఇలా ఫ్రై అయిన వాటిని. చూడండి, ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. అలాగే మిగిలిన పిండి కూడా మళ్ళీ వేసుకుందాము. చూడండి, మళ్ళీ నేను ఇప్పుడు చిన్న సైజు కూడా వేస్తున్నాను. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వేసిన. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను 2 విధంగా వేసిన. ఇలా ఇవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి, మధ్యలో కలుపుతుంటూ. అన్నీ ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై కావాలి. ఇంత చక్కగా ఫ్రై అయ్యాయి అన్నీ ఒక విధంగా. చూసారు కదా. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతోటి తిన్నారంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కూడా బాగుంటుంది దీనికి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయో, లోపలి వరకు మంచిగా ఉడికినాయి. ఇలా పల్లి చట్నీ పెట్టుకొని తినండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.